పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవా, నీకు వందనంలో నీకు స్తోత్రంలో తండ్రి. దేవా, ఈ పగలంతా కూడా మమ్మల్ని కాపాడి ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో చేర్చావు తండ్రి. ఆదివారము పునరుత్థాన దినంలో ప్రభా మేమందరము కలిసి ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములు. ప్రభానైనా అనేక మంది ప్రియులను, సన్నిహితులను, స్నేహితులను అందరినీ కలుసుకోవడానికి కూడా మీరు ఇచ్చిన కృపను బట్టి వందనములు ప్రభా. మా తండ్రినైనా మీ యొక్క గొప్ప కృప చేతనే మేము ఈ లోకంలో ఉన్నాము ప్రభా. మా అనుదిన కార్యక్రమాలలో, మా రాకపోకలందు మీరు మాకు తోడుగా ఉంటూ మమ్మల్ని నడిపిస్తున్న ఈ విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి సర్వశక్తిమంతుడవు, గొప్ప దేవుడవు నాయన ప్రభా. నీ వంటి దేవుడు ఎవరు కూడా లేరు తండ్రి. నీ వంటి దేవుణ్ణి మేము కలిగి ఉన్నందుకు ప్రభా మేము నిజంగా ధన్యులం నాయన. అవును తండ్రి, నిజమైన రక్షణనిచ్చే దేవుడవు నీవే. నీవు తప్ప ఇంకెవరున్నారు ప్రభా తండ్రి. మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావు తండ్రి, నీకే వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి. మరి గొప్ప దావీదు రాసినటువంటి కీర్తన 23వ కీర్తనలో నాయన మరి ఈ దినము మీరు మాకు ఇస్తున్నటువంటి ఈ వాగ్దానము, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్న గొప్ప వాగ్దానం మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనములు. రాత్రి వేళ ప్రభా మేము నిద్రిస్తున్నప్పుడు మీరు మాకు తోడుగా ఉండి దేవుడు. అవును ప్రభా, తన ప్రియులు నిద్రిస్తుండగా ఆయన వానికి ఇస్తున్నాడు అని మీరు చెప్తున్నారు ప్రభా. మేము నీ యందు భయభక్తులు కలిగి ఉంటే ప్రభా, నీ యందు నమ్మిక ఉంచి నీపైన ఆధారపడి ఉంటే ప్రభా, నువ్వు ఎంత ఎక్స్ట్రీమ్గా అయినా కూడా మాకు సహాయం చేస్తావు. అందు విషయమైనా నీకు వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎంత గొప్ప దేవుడవు తండ్రి. మా శత్రువులు ఎదుట మాకు భోజనం సిద్ధపరిచే దేవుడవు మా ప్రభా. అవును తండ్రి, శత్రువులను సిగ్గుపరిచే దేవుడు మా ఎదుట తండ్రి. మమ్మలను లేవనెత్తే దేవుడు, వారి ఎదుట మమ్మల్ని లేవనెత్తుతావు తండ్రి. మరి దీనులను సింహాసనం మీద ఎక్కించే దేవుడవు తండ్రి. మా ప్రభా, శత్రువులను అణిచివేసే దేవుడవు తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు మా తండ్రి. వారి ఎదుట మాకు భోజనం సిద్ధపరిచే ఒక గొప్ప ధన్యత మీరు మాకు ఇస్తున్నారు. మీరే సిద్ధపరుస్తారు తండ్రి. నీకు వందనాలు ప్రభా మా తండ్రి. అంతేకాదు ప్రభా, నూనెతో మా తల అంటి ప్రభా మమ్ములను ఎంతగానో అభిషేకిస్తున్నావు ప్రభా. నీకు వందనాలు తండ్రి. నీ యొక్క ఆ అభిషేక తైలమును బట్టి నీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాము. అభిషేకించబడిన రీతిలో ప్రభా మేము నీకు రాజులకు, యాజక సమూహాలుగా ఉంటూ మేము నీ యొక్క పరిచర్య చేయడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి నాయన, మా జీవితాలు నీకు మహిమకరంగా ఎల్లప్పుడూ ప్రభా నిన్ను స్తుతించే వారంగా, నిన్ను ఘనపరిచే మేము జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మరి మమ్మల్ని ఎంత సమృద్ధితో నింపుతున్నామంటే మా గిన్నె నిండి పొర్లుచున్నది మా తండ్రి. దేవా, మీరు ఈ లోక పరమైనటువంటి ఆశీర్వాదాలు ఇస్తూనే ఆత్మీయ పరంగా తండ్రి మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదిస్తావు ప్రభా. మీరు మా గిన్నె నిండి పొర్లేలాగా చేస్తారు. నేను అందుని బట్టి నీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మీరు మాకు ఇచ్చిన క్షేమమును, భద్రతను బట్టి నీకు వందనములు. ఈ రాత్రి ప్రభా మేమంతా కూడా నేను క్షేమంగా చేరి అందరము కలిసి కుటుంబ ప్రార్థనలు, వ్యక్తిగత ప్రార్థనలు చేసుకుంటున్నాగా ప్రభా మీరు మా మధ్య ఉన్నందుకు, మా మనవి ఆలోకిస్తున్నందుకు వందనములు. మా తండ్రి దేవా, ఎవరెవరైతే నైనా కష్టంలో, ఇబ్బందుల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో నాయన, అనేకమైనటువంటి ఆపదలలో ఉన్నారో అలాంటి వాళ్ళని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము ఈ సమయంలో ప్రభా. అనారోగ్యంతో ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. వారికి ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితిని అంతటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ సన్నిధి కాంతి వారిపైన ప్రసరింపజేసి సంపూర్ణమైన ఆరోగ్యమును, సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభా రాత్రి వేళ ప్రభా అనేకమైన వేదన భరితమైనటువంటి బాధలో ఉన్నటువంటి వారు ప్రభా ఎంత వేదన పడుతుంటారు తండ్రి. దయ ఉంచండి, కృప చూపించండి తండ్రి. మా ప్రభా వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించండి, నెమ్మదిని అనుగ్రహించండి, ఉపశమనం అనుగ్రహించండి ప్రభా. వారిని చూసుకుంటున్నటువంటి వారి బంధువులను, మిత్రులను, కుటుంబ సభ్యులను, ప్రియులను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి ప్రతి ఒక్కరికి కావాల్సిన ఆదరణ అనుగ్రహించండి తండ్రి ప్రభా. ఆ ఐసీలో ఉన్నా, లేకపోతే
మరి హాస్పిటల్‌లో ఉన్న క్రిటికల్ కండిషన్స్‌లో ఉన్నటువంటి వాళ్ళను మీరు లేవనెత్తి త్వరగా బయటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎవరైనా కోలుకుంటున్నటువంటి వారు ఉన్నట్లయితే వారికి కూడా తగిన సహాయం అనుగ్రహించండి. ఆ బాధ నుంచి నాయన విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, వారికి ఉన్నటువంటి ఆర్థిక భారముల నుంచి కూడా మీరు తప్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి ఇంకా ఎవరెవరైతే నాయన కష్టాలలో ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభా, వాళ్ళని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి. మరి సమస్యలలో ఉన్నటువంటి వాళ్ళను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి. అప్పుల సమస్య, ఆర్థిక ఇబ్బందులు ప్రభా, వాటి నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభా. వాటితో నాయన ఎంత మనసు కష్టం, ఎంత వేదన ఉంటుంది ప్రభా. నాయన ఎంత అనిశ్చిత పరిస్థితుల వాళ్ళు ఉంటారు. ఎలా తీర్చాలి, అప్పులు ఎలా తీర్చాలి, ఏ విధంగా గడపాలి, ఏ విధంగా నా ఇల్లు గడుస్తుంది అని రేపటి దినాన్ని గురించి ఎంతగానో చింతిస్తూ బాధపడుతున్నటువంటి వాళ్ళనందరినీ కూడా మీరు దయతో నాయన ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, వారికి నీ పట్ల విశ్వాసం అనుగ్రహించండి తండ్రి. ప్రభా, నిరీక్షణ కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా వారి ఎదుట అనేకమైన మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా తండ్రి, వివాహ సంబంధములు కుదర్చమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే దాని విషయంలో దిగులు పడుతూ ఉన్నారో వారికి అందరికీ ఆ దిగులను తీసివేసి ప్రభా, వారికి త్వరలో మంచి సంబంధం మీరు కుదురుస్తారని ఆశతో వారు నిరీక్షణతో జీవించడానికి సహాయం చేయండి. తగిన కాలంలో మీరు ప్రతిదీ కూడా త్వరపెడతారు ప్రభా. అందుని బట్టి వందనములు మా తండ్రి దేవా. మరి సంతానం కొరకు నీ వైపు చూస్తున్నటువంటి దంపతులను మీరు దీవించి వారిని కూడా దర్శించండి. వాళ్ళని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా. మా ప్రభా, మరి దిక్కులేని వారిని, అనాథలను, నిరాశ్రయులుగా ఉన్నటువంటి వారిని, మరి వితంతువులను, ఒంటరి తల్లులను, ఒంటరి మహిళలను, వృద్ధులను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి ఆదరణకరమైనటువంటి మంచి పరిస్థితిని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్నటువంటి ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళని మీరు దీవించండి ప్రభా. వారు ఎంతగానో తండ్రి నీ కొరకు పనిచేస్తున్నారు ప్రభా. నాయన ఎంతగానో ప్రభా దేశానికి సేవ చేస్తున్నారు. డాక్టర్లు, నర్సెస్ ఎంతోమంది కొరకు నాయన పని చేస్తున్నారు. రాత్రి వేళల్లో వారికి మీ క్షేమమును, భద్రతను అనుగ్రహించండి. ఓపికను, సహనమును అనుగ్రహించండి తండ్రి. మరి ప్రతి ఆపద నుంచి వారిని తప్పించి రక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, సైనికులను, మరి పోలీస్ వారిని, ఇంకా వాచ్మెన్లను, గార్డులను ప్రభా ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, నీవు గొప్ప దేవుడు తండ్రి. ప్రతి ఒక్కరిని దృష్టిస్తున్నటువంటి వాడు నాయన, చూస్తున్న దేవుడు తండ్రి ప్రభా. మీరు ఎంతో ప్రేమ కలిగినటువంటి దేవుడు. ప్రతి ఒక్కరిని నాయన మీరు ఆదరించే దేవుడు అంటున్నారు. కృప చూపించమని ప్రార్థిస్తున్నాము దేవా. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ఎవరెవరికి ఎలాంటి అవసరత ఉన్నదో ఆ అవసరతలన్నిటిని కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి ప్రతి విధమైనటువంటి సాతాను శక్తుల బంధకాలలో ఉన్నటువంటి వారికి విడుదల యేసునామములో కలుగునుగాక. ఎంతోమంది నాయన మరి విడుదల లేని స్థితిలో ఉన్నారు ప్రభా, రక్షణ లేని స్థితిలో ఉన్నారు నాయన ప్రభా. అనేకమైన వ్యసనాలకు గురైనటువంటి వారు ఉన్నారు. దయ ఉంచి నాయన ఆ వ్యసనాల నుంచి వారికి విడుదల యేసునామములో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన మీరు అద్భుతాలు, ఆశ్చర్యకారాలు చేసే దేవుడు తండ్రి. మా ప్రభా సహాయం చేయమని తండ్రి, ప్రతి ఒక్కరిని నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ఏ ఒక్కరు కూడా నశించిపోవడం నీకు ఇష్టం లేదు నాయన. ప్రతి ఒక్కరూ సంతోషంగా నీ వైపుకు రావాలి మా తండ్రి, నిన్ను అంగీకరించాలి. వారి హృదయాలను తెరవండి, వారి మనోనేత్రాలను తెరవండి ప్రభా. ఆ గుడ్డితనాన్ని తీసేయండి తండ్రి. శిలువ యాగం యొక్క విలువను వారు తెలుసుకునేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, ఈ ప్రపంచమంతటా కూడా ఉన్నటువంటి పరిస్థితులను మీరు సరిచేయండి ప్రభా. నాయన మంచి ప్రశాంతమైన వాతావరణం అనుగ్రహించండి దేవా ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా నాయన శాంతి సమాధానంతో, ప్రతి దేశం కూడా శాంతి సమాధానంతో ఉండనట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అతన్ని మా దేశంను కూడా దీవించి మా దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను మీరు చూడండి తండ్రి. మరి భయంకరమైన అరాచకాలు, అకృత్యాలు జరుగుతున్నాయి ప్రభా. వాటన్నిటి నుంచి నాయన తప్పించండి, రక్షించండి తండ్రి. దేవా, నీ సేవకులను ఆశీర్వదించండి తండ్రి.
ఈ దినం జరిగినటువంటి పరిచర్య అంతటిని బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు ప్రభా. ఇంకా ఎక్కడెక్కడ జరుగుతున్నదో ప్రభా 24 అవర్స్ కూడా నాయన మరి దేశం ప్రపంచం అంతటా ఎక్కడో ఒక చోట ఆరాధన జరుగుతూనే ఉంటుంది నాయన. అందుని బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు ప్రభా. మరి నీ యొక్క వాక్యము ఆ విధంగా మరి విస్తరిస్తుండగా ప్రభా నీకు వందనాలు. అనేకులు నాయన నీ వైపు తిరుగునట్లుగా తండ్రి, ఇంకా నిన్ను ఎరగని వారు ఎవరు ఉన్నట్లయితే, ఇంకా సువార్త అందని చోటు ఏదైనా ఉన్నట్లయితే నాయన ఆ చోటికి కూడా మీరు దయ ఉంచి ఆ వార్తను తీసుకువెళ్ళమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి నాయన, ఈ పగలంతా మమ్మల్ని ఎంతగానో కాపాడినారు. ఈ రాత్రి కూడా మాకు తోడుగా ఉండండి. రేపటి నుంచి మరి తిరిగి రొటీన్గా అందరూ కూడా తమ తమ పనులకు వెళ్ళాలి. ఆ పనులన్నిటిలోనైనా మీరు కావలసిన ఆ, జయమును అనుగ్రహించండి. జయమును, విజయవంతమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని ప్రభా వారి యొక్క ఆఫీస్లో, ప్రతి పనిలో, ఏ ఫీల్డ్లో ఉన్నవారినైనా ప్రభా మీరు దీవించమని, ప్రతి ఒక్కరిని నీకు మహిమకరంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. రేపటి దినాన ఏ ఏ పనులు చేయాలని వారు తలుస్తున్నారో ప్రభా వారు ఆ పనులన్నిటిని కూడా విజయవంతంగా నడిపించండి. ఎవరైనా నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తున్నట్లయితే వారందరినీ కూడా కనుకరించి వారి యొక్క పనులలో మీరు తోడుగా ఉండమని, ప్రతి కార్యం కూడా విజయవంతంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మా ప్రభా, ఈ రాత్రి మేము నిద్రిస్తున్నప్పుడు మాకు తోడేయండి తండ్రి. మా పైన నీ యొక్క పరిశుద్ధ రక్తపు కంచెను వేయండి మా తండ్రి. మా ఇంటి చుట్టూ, మా పడకల చుట్టూ నీ పరిశుద్ధ దూతలను కావలించండి తండ్రి. మా ప్రభా, రాత్రి వేళ ఎలాంటి ఆకస్మిక భయాలు కానీ, రాత్రి వేళ కలిగే భయాలు కానీ, మా ప్రభా ఎలాంటి తెగులు కానీ, రోగం కానీ, వ్యాధులు కానీ రాకుండా కాపాడండి తండ్రి. ప్రభా, ఆకస్మిక అనారోగ్యం కలగకుండా కాపాడండి తండ్రి. మా ప్రభా నైనా దుష్ట స్వప్నాలు రాకుండా, నైనా దొంగ భయాలు లేకుండా, విషపురుగుల వల్ల ఎలాంటి కాటు కానీ రాకుండా ప్రభా మీరు కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా. మమ్మల్ని అందరినీ కూడా, మా కుటుంబం అంతటినీ, మమ్మల్ని ఒక్కొక్కళ్ళను నైనా మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. రాత్రి వేళ ప్రభా మేము నిద్రించిన తర్వాత మేము మా స్పృహలో ఉండం తండ్రి. అయితే నీవు ఉన్నావు, నీవు చూస్తున్నావు, నీవు మమ్మల్ని కాపాడుతున్నావు కనుక నీకు మా శరీరములను, ఆత్మలను అప్పగించుకుంటున్నాం ప్రభా. రాత్రి అంతా ఈ మంచి రెస్ట్ అనుగ్రహించండి. నిద్ర, ప్రశాంతమైన మంచి నిద్ర అనుగ్రహించి ఉదయకాలంన సజీవంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని, రేపటి దినాన జరగబోయే ప్రతి కార్యక్రమంలో కూడా నేను మీ యొక్క నడుపుదల, మీ యొక్క దీవెనలు మాతో ఉంచి నడిపించమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.